ఎల్లుండి మేడిగడ్డకు పోతాం, కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తాం. కేటీఆర్ ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలు, పంప్ హౌజులు, రిజర్వాయర్లను పరిశీలిస్తాం. కాళేశ్వరం కామధేనువు, దాంతోనే ఆకలి కేకల తెలంగాణ అన్నం గిన్నెగా మారింది. మేడిగడ్డకు చిన్న డ్యామేజ్ అయిందంటే కాఫర్ డ్యామ్ కట్టి 2 నెలల్లో రిపేర్ చేయొచ్చు. బ్యారేజ్ కొట్టుకుపోయేలా ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పి ఆరోపణ. సో ఈయన మాట్లాడుతుంటే అలా ఏమంటుండో ఒక్కసారి మీరే వినురిగా, ఒక్కసారి చూడురిగా. మేడిగడ్డ పోతాము, ఊరుగడ్డ పోతాం, బొందలగడ్డ పోతాము, ఏ తోకమట్టు రాదు మేడిగడ్డ కాడ. ఓ లంగ చేత పెట్టి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం మిగతాం మేడిగడ్డ కాడ పోయి? ఎందుకు పోతున్నాం మేడిగడ్డకు? చూడు ఒకసారి, చూడు మళ్ళీ ఒకసారి చూడు. మేడిగడ్డ పోతాము, ఊరుగడ్డ పోతాం, బొందలగడ్డ పోతాము, ఏ తోకమట్టు రాదు మేడిగడ్డ కాడ. ఓ లంగ చేత పెట్టి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం మిగతాం మేడిగడ్డ కాడ పోయి? ఎందుకు పోతున్నాం మేడిగడ్డకు? చూడు, మేడిగడ్డకి ఏం బికనేకపోతామని చెప్పి మీ అయ్య అంటుండు. సరే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోతున్నప్పుడు ఈ కామెంట్స్ చేసిండు. ఈ కామెంట్స్ నీకు కూడా పనికి వస్తుంది. ఏం చూపి నీకు పోతావు మేడిగడ్డ కాడికి, కాళేశ్వరం కాడికి? ఏ పంటకు, ఏ పొలానికి నీళ్ళు అందించినావు? ఇప్పుడు ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ మొత్తం నీళ్లు నింపితే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మొత్తం కొట్టుకుపోయే అవకాశం అని చెప్పి భయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈయనేమో విష ప్రచారం చేస్తూ ఉండు. సారు పో మేడిగడ్డకు పో. ఈయన ప్రతిపక్ష పార్టీలో ఉండు, కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తుండు, మీరు రావాలి మేడిగడ్డకు అని చెప్తా ఉండు. వాళ్ళే చెప్పారు, వాళ్ళు అదే చెప్పారు కదా, మేయకి హెలికాప్టర్ ఇస్తాము, మీకు కాన్వాయిలు ఇస్తాం, చలో మేడిగడ్డకు పోదాం అని చెప్తే ఆనాడు ఎందుకు పోకపోతుంది? ఆనాడు పోకపోతుంది. ఇంకా ఆయన అధికార పార్టీలో ఉంది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉందని ఇంకా కళ్ళు కంటా ఉండు. ఎందుకు ఇంకా మత్తెందుకు పోతలేదు నీకు నిజంగా? మార్చి 1వ తేదీన మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నాయకులతో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్తాం. ఈ పర్యటన ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే ఏంటో ప్రజలకు వివరిస్తాం. మేడిగడ్డతో మొదలుపెట్టి అన్ని బ్యారేజీలు, పంప్ హౌజులు, రిజర్వాయర్లు పరిశీలిస్తాం అని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్కి చిన్న డ్యామేజ్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. కాఫర్ డ్యామ్ కట్టి 2 నెలల్లోనే బ్యారేజ్కి రిఫిల్ చేయించవచ్చునని, వచ్చే వర్షాకాలం నాటికి నీళ్లు నింపొచ్చని అన్నారు. ఇప్పటికై నీళ్లను సముద్రంలో వదిలేకుండా ఒక పంపును స్టార్ట్ చేసి ఎత్తిపోయాలని ప్రభుత్వానికి సూచించారు. బ్యారేజీలు కుంగడం ఇదేమి కొత్త కాదు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన కడెం ప్రాజెక్టు, గుండ్లవాగు, మూసి ప్రాజెక్టు, సింగూర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ వంటి అనేక ప్రాజెక్టులో ఇలాంటి సమస్యలు వచ్చాయి. వాటిని రిపేర్ చేయించడమో పునర్నిర్మించడమో చేశారు. అప్పుడు కూడా అలాగే చేయాలి. మేడిగడ్డ కుంగడానికి మెయింటెనెన్స్ లేకపోవడము మరో కారణమో విచారణ జరిపి అసలు నిజాలు తేల్చాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అన్ని రకాల విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం అని కేటీఆర్ అంటా ఉండు. నువ్వు తొందర ఏం పడకు, కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగానే ఉంది. విచారణ కూడా ఆదేశించి దానిపైన విచారణ జరుగుతూ ఉంది. సరే, ఆ విచారణ ఎంత మేరకు ముందర పడుతుందో చూద్దాము. కానీ విచారణ ప్రక్రియ మాత్రం స్టార్ట్ అయింది. దాంట్లో పక్కా నీ కుటుంబం దొరుకుతుంది. ఎందుకు ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కొంగిపోతూ ఉంది, ఎందుకు పర్రెలు పడతా ఉన్నది, వీళ్ళు తీసుకున్న కమిషన్లే కారణమా, ఇవన్నీ బయట పెడతారు. ఆల్రెడీ ఒక్కొక్క దాని మీద వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసారు. వీళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఆ ఎంక్వైరీ ముందర పడితేనే మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకునే అవకాశం ఉంటుంది. ఈయన మేడిగడ్డకు పోతాడట. ఈయన మేడిగడ్డకు పోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావాలంటే ఈయనతో పాటు మీరు కూడా రండి అంటా ఉండు. మరి ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ పోతున్నప్పుడు ఆనాడు ఎందుకు పోకపోయే? చూపిస్తే అయిపోతుండే, ఆనాడే చూపిస్తే అయిపోతుండే కదా. పోతే అంటా అంటే ఇట్లా పోయి ఫోటో షీల్స్ కోసం ఇట్లా చేయి పెడితే నమస్తే తెలంగాణలో పెద్ద ఫోటో వచ్చే